హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో మినప్పిండితో దిబ్బ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే మీరు రెగ్యులర్గా తీసుకునే రొట్టె కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొబ్బరి వేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాంటి ఇన్స్టెంట్ హెల్తీ దిబ్బ రొట్టె కోసం ముందుగా ఒక కప్పు పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు మినపప్పు నానబెట్టాను. అలానే మినపప్పుతో పాటుగా 2 చెంచాలు మెంతులు కూడా వేసి 3 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగాను. ఇప్పుడు అలానే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే బాగుంటుంది. మినపప్పు నానిన తర్వాత ఇలా ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే మినపప్పుతో పాటు రవ్వ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా 2 గ్లాసులు రవ్వ పోసుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. మనం మినపప్పు రుబ్బుకునే లోపు అయితే రవ్వ నానిపోతుంది. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగిన మినపప్పుని గ్రైండర్లో వేసుకోవాలి. మిక్సీలో వేసినట్లయితే కనుక రొట్టె గట్టిగా వస్తుంది కాబట్టి ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటేనే పిండి బాగుంటుంది. ఇలా మనం కడుక్కున్న మినపప్పు మొత్తం గ్రైండర్లో కొంచెం కొంచెం వేసుకుని కొద్దిగా నీళ్లు చేర్చుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మనం ఇడ్లీ పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అదే కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. ఈ పిండి నలగడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మధ్యలో నీరు కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఈ పిండి బాగా మెత్తగా నలిగిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వేస్తున్నాను కాబట్టి పిండి ఇలా నలుగుతున్నప్పుడే వేసుకోవాలి. మీరు సాల్ట్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక పిండి తీసేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. చూడండి, పిండి ఇలా బాగా మెత్తగా నలిగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా ఒక 2 సార్లు బాగా కడుక్కుని ఇలా వాటర్ లేకుండా పిండుకుని మనం రుబ్బుకున్న మినపప్పులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి తీసుకోవాలి. తీసుకుని ఇలా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రొట్టె వేసుకోవడానికి సరిపడా పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. అలానే 1 ఇంచు అల్లం బాగా శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్ను కూడా పిండిలోకి వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల దిబ్బ రొట్టి చాలా టేస్టీగా వస్తుంది. మీరు స్వీట్గా పానకంతో దిబ్బ రొట్టి తినాలనుకుంటే కనుక ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోకుండా ఉట్టి పచ్చి కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక 2-3 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. మనం దిబ్బ రొట్టి వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా 3-4 చెంచాలైనా ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక 4-5 గరిటెలు పిండిని కొంచెం మందంగా వేసుకోవాలి. మీకు రొట్టె ఎంత మందం కావాలనుకుంటే అంత మందంగా వేసుకోవచ్చు. రొట్టెను మనం మందంగా వేస్తున్నాం కాబట్టి మాడకుండా మంచిగా ఉడకడం కోసం దీనిలో ఒక గ్లాసు నీళ్ళు అయితే మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల రొట్టె మాడకుండా చాలా చక్కగా ఉడుకుతుంది. పైనుంచి ఇలా మూత పెట్టేసుకుని 10 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో ఉంచకూడదండి, సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయ్యేసరికి పిండి బాగా గట్టిపడింది కదా, అంటే రొట్టె చక్కగా ఉడికిందనమాట. ఇప్పుడు మనం మధ్యలో పెట్టిన వాటర్ గ్లాస్ తీసేయాలి. తీసేసి ఇలా అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా ఒకసారి అంచులన్నీ తీసుకుంటూ రొట్టెని రివర్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద రొట్టె వేసాం కాబట్టి జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెని రివర్స్ చేసిన తర్వాత మూత పెట్టుకోకూడదండి. అలా మూత పెట్టుకున్నట్లయితే కనుక ఆవిరిపడి రొట్టె మెత్తగా అవుతుంది. ఇలానే లో ఫ్లేమ్లో మరొక 5 నుంచి 10 నిమిషాలు కాల్చుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్గానే కాకుండా మీరు ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏదైనా చట్నీతో కారపొడితో దేంతో తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. నచ్చితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.